క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. గత రాత్రి దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ దినమందు మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తున్నందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నిశ్చయంగా ప్రార్థనా పోరాటాన్ని బట్టి నేను నిజంగా సంతోషిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ భాగ్యం, మీతో మాట్లాడే అవకాశం, ప్రతిరోజు కూడా మిమ్మలను దర్శించే ఈ సదవకాశం దేవుడిస్తా ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, లెక్కలేని స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా అండి, మిమ్మల్ని అందరినీ చేరుకునే గొప్ప భాగ్యం దేవుడిచ్చారు. నేరుగా పర్సనల్గా నేను మీ ఇంట్లోకి రాకపోయినా వర్చువల్గా ఈ విధంగా మీ ఇంట్లోకి, మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడే ఈ అవకాశం ఉంది చూసారా. దీన్ని నేను లైట్గా తీసుకోవట్లేదు, తేలిగ్గా తీసుకోవట్లేదు, దీన్ని చాలా విలువైందిగా తీసుకుంటున్నాను. అందుకే మీకు ఈ వాక్యాన్ని బోధించటానికి నేను ఇష్టపడుతున్నాను. నేను నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ, ప్రభు పనిని ప్రేమిస్తూ ఈ కార్యాన్ని నేను చేస్తుండగా మీ వంతుగా మీ సహకారాన్ని నేను కోరుతున్నాను. ఏంటో తెలుసా, మీరు దీన్ని చూడడం, వేరే వాళ్ళకి చేరవేయడం, వ్యక్తిగతంగా మీరు బలం పొందుకోవడం, ఇది నాకు కావాల్సింది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ ప్రార్థన పోరాటంలో మనము దేవునిని ఆరాధిస్తాం. ఆ తదుపరి దేవుని వాక్యం విందాం, ప్రార్థనలో పాలు పొంగులు పొందుదాం. దయచేసి మనం అందరం కూడా ఆరాధించడానికి ముందు ఓ చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈరోజు మేమందరం నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. అల్పులమైన మేము మనసారా నిన్ను స్తుతించడానికే సహాయం చేయండి. నీ దయ, నీ వాత్సల్యత మాకు చూపించండి. నీ ఆత్మ కార్యం మా జీవితంలో జరిగించండి. నిశ్చయంగా మా ప్రభువా, మాకు తోడుగా అండగా మీరుండి మీ నామాన్ని గణపరుచుకోమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆరాధన తర్వాత దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదను. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదను. నాట్యమాడేదను నేను, నాట్యమాడేదను నేను, నాట్యమాడేదను నేను, దావీదు వలె నేను నాట్యమాడేదను. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదను. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదను. పాట పాడేదను నేను, పాట పాడేదను నేను, పాడదాం. పాట పాడేదను నేను, దావీదు వలె నేను పాట పాడేదను. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదను. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదను. స్తుతించేదను నేను, స్తుతించేదను నేను, స్తుతించేదను నేను, దావీదు వలె నేను స్తుతించేదను. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదను. ప్రభు ఆత్మ నాలో నిండి. మరి పాట పాడదాం. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదను. ప్రభు ఆత్మ
యేసయ్యానికి స్తోత్రం. పాట పాడేదన్ నేను. పాట పాడేదన్ నేను. దావీదు వలె నేను పాట పాడేదన్. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. ఈ లోకమే చాలునా, నీ ప్రేమ కొలువను. సరిపోవునా ఒక్క జీవితం. ఈ లోకమే చాలునా, నీ ప్రేమ కొలువను. సరిపోవునా ఒక్క జీవితం. అందరు కలిసి నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. ఇదే మాట అందరు కలిసి చెప్దామా? నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. మరోసారి సంగమంద నీవే లేక నాకు నీవు అత్యవసరం. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. యేసయ్యా నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. యేసయ్యా నీవే లేక యేసు నాకు నీవు నీవే లేక నేనే లేను, నాకు నీవు. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన ధ్యానాంశము తండ్రి కుమారుడు పని చేయుచున్నారు. ఫాదర్ అండ్ సన్ ఆర్ వర్కింగ్. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. John chapter 5 verse 17. But Jesus answered them, my Father has been working until now, and I have been working. నా తండ్రి ఇంతవరకు పనిచేస్తున్నాడు, మరి నేను కూడా పని చేస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేశారు. అయితే ఈరోజు మనము తండ్రి కుమారుడు ఏం పని చేస్తున్నారు, వీరు ఎలాంటి పనిని జరిగిస్తున్నారు, తండ్రి ఏ విధమైన పని చేశాడు, కుమారుడు ఏ పని చేస్తున్నాడు, అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తే తండ్రి సృష్టించే పని చేశాడు.
ఏం సృష్టించాడు? ఈ లోకంలో మానవుడికి కావలసిన సమస్తాన్ని కూడా యేసయ్య సృష్టించాడు. తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. తండ్రి సృష్టించాడు, మానవుని సృష్టించాడు. మానవుణ్ణి సృష్టించిన దేవుడు వారిని స్త్రీనిగా పురుషునిగా సృష్టించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన సృష్టించే పని చేశాడు. ఆదికాండం 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన మానవుణ్ణి తప్పించే పని చేస్తున్నాడు. మానవుడు 3వ అధ్యాయం ఆదికాండంలో పాపములో పడిపోతే, పాపములో పడిపోయి పాపములోనే జీవిస్తూ దేవుని మరిచిపోయి బ్రతుకుతా ఉంటే వాళ్ళను తప్పించటానికి దేవుడు నోవాహుకు కృప చూపించి, ఆ కృపామయుడైన దేవుడు వారిని తప్పించటానికి ఓడను ఏర్పాటు చేయమని చెప్పి ఆ ఓడను తయారు చేయించి మానవులను తప్పించటానికి ఆయన తన వంతుగా ఆయన చేయాల్సిన పనంతా చేశాడు. ఇప్పుడు మానవులందరికీ కూడా 120 సంవత్సరాలు, అయ్యా నోవా నువ్వేం చేస్తావంటే, నోవాహు నువ్వు వెళ్ళి అందరికీ కూడా చెప్పు, అందరికీ కూడా తెలియచేయి, అందరికి కూడా వివరించు. ఏం వివరిస్తావు అని అంటే, ప్రజలందరి కొరకు వాడ సిద్ధంగా ఉంది, రండి ప్రవేశించండి అని చెప్పు అని చెప్పినప్పుడు 120 years of his ministry could not able to bring even one person into the ark. దేవుని బిడ్డలారా, ఆ ఓడలోనికి ఒక్క వ్యక్తిని కూడా తీసుకొచ్చే పరిస్థితి కనబడలేదు. ఏంటండి, ఎందుకు ఇలా జరిగింది? అందరూ అనొచ్చు, ఒకవేళ నోవా మేబీ హీ వాజ్ నాట్ ద గుడ్ కమ్యూనికేటర్ బికాస్ హీ డిడ్ంట్ అట్రాక్ట్ ఎనీబడీ. ఎందుకంటే అంత చకచక్యంగా చెప్పగలిగిన వాడు కాదు, అందుకనే ఎవరిని అట్రాక్ట్ చేయలేకపోయాడు నోవా అని మనం ఒకవేళ అంటే, చూడండి, మెసేజ్ వాజ్ క్లియర్. వాడ సిద్ధంగా ఉంది, వచ్చి ప్రవేశించండి, ప్రవేశిస్తే తప్పించబడతారు, తిరస్కరిస్తే నశించిపోతారు అనే మెసేజ్, అతను చెప్పిన మెసేజ్ వెరీ స్పష్టంగా, అంటే చాలా క్లియర్ గా ఉంది. సో ఇట్ వాజ్ సో క్లియర్, ద మెసేజ్ వాజ్ సో క్లియర్. మీరు గమనించినట్లయితే నోవా ఎవరిని సంపాదించలేకపోయాడు, కానీ అద్భుతమైన విషయం ఏంటంటే తన ఇంటి వారిని మాత్రం అతను సంరక్షించుకోగలిగాడు. హి వాజ్ సక్సెస్ఫుల్ మ్యాన్ బికాస్ హి కుడ్ ఏబుల్ టు ఇంపాక్ట్ హిస్ ఓన్ ఫ్యామిలీ. తన సొంత కుటుంబాన్ని ప్రభావితం చేయగలిగాడు. చాలు, దానికంటే ఇంకేం కావాలి? తన కుటుంబంలో 8 ఉన్నారు, ఆ 8 మందిని ఈ భయంకరమైన జలప్రళయం నుంచి తప్పించుకోగలిగాడు. తండ్రి సృష్టించే పని చేశాడు, తండ్రి తప్పించే పని చేస్తున్నాడు. అలాగునే తండ్రి అయిన దేవుడు 3వది విమోచించే పని చేస్తున్నాడు. తండ్రి సృష్టించే పని చేశాడు, తప్పించే పని చేశాడు, ఇక 3వది విమోచించే పని చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తు దేశంలో నలిగిపోతూ కుమిలిపోతూ ఉంటుండగా దేవుడు వారి కొరకు మోషేను ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు తప్పించబడ్డానికి ఒక ఏడాది మగ గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకుని దానిని వధించి వారు గోషేను ప్రాంతంలో ఉంటుండగా వారున్నటువంటి ఆ ఇళ్ల మీద మీరేం చేస్తారు అని అంటే, మీరు ఆ ద్వార బంధముల మీద మీరు ఆ చిందించబడిన ఆ గొర్రె రక్తం కానీ మేకపిల్ల రక్తం కానీ తీసుకుని ఆ ద్వారానికి పై కమ్మి మీద 2 నిలువు కమ్ముల మీద పూయండి. పూస్తున్నప్పుడు సంహార దూత మీ దగ్గర నుంచి దాటిపోతాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారు అంటే మోషే చెప్పినట్టుగా చేశారు. సంహార దూత బారిని పడకుండా దేవుడు అద్భుతమైన రీతిలో వారిని విమోచించి ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు తీసుకొచ్చి వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. ఆయన విమోచించే పని చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ విమోచింపబడిన వారు సముద్రాన్ని దాటారు, మారాన్ని దాటారు, అలాగునే శత్రువులను జయించారు. దైవజనుడైనటువంటి మోషే నాయకత్వంలో నడిచారు, యెహోషువ నాయకత్వంలో వాగ్దాన భూమిలో చేర్చారు. ఇప్పుడు దేవుడు సృష్టించే పని చేశాడు, తప్పించే పని చేశాడు, విమోచించే పని చేశాడు. ఇక 4వది ఆయన చేసిన పని ఏంటంటే వాగ్దాన భూమిలో వారిని చేర్చాడు. చూసారా, దేవుడు ఎంత చక్కగా పని చేస్తున్నాడు. అన్ని కూడా ప్రణాళికాబద్ధంగా, చాలా ప్లాన్డ్ గా. అవర్ గాడ్ ఈస్ ఏ గాడ్ ఆఫ్ ప్లాన్, అవర్ గాడ్ ఈస్ ఏ గాడ్ ఆఫ్
purpose. Our God is a God of action. దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రణాళిక ప్రకారంగా పనిచేస్తాడు, ఉద్దేశంతో పనిచేస్తాడు, క్రియారూపకంగా ఆయన పనిచేస్తాడు. ఆయన చేసే పనులు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి తండ్రి ఇంతవరకు పనిచేస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే తండ్రి కుమారులు పనిచేస్తున్నారు అనేది ఈ రోజు మన అంశం. అయితే ఇంతవరకు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే తండ్రి పనిచేస్తున్నాడు అని. అయితే ఇప్పుడు మీకు అందరికి కూడా ఒక చిన్న విషయం చెప్తా. తండ్రి సృష్టించాడు, అందుకనే మనం భూమి మీద ఉన్నాం. తండ్రి నోవాను తప్పించాడు, అందుకనే ఈ రోజు బ్రతుకున్నాం. మూడవది, తండ్రి ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. అయితే అందువల్ల ఈ రోజు మనము యేసు క్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా కలిగి ఉన్నాం. ఆ దేవుడే అన్ని పరిస్థితుల్లోంచి వారిని నడిపించి వాగ్దాన భూమిలో చేర్చాడు కదా. అలాగే సృష్టించిన దేవుడు, తప్పించిన దేవుడు, విమోచించిన దేవుడు, చేర్చే దేవుడు, మనకు కూడా ఈ మంచి దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే మనకు దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ జీవము గల దేవుడు, ఆ తండ్రి ఇప్పుడు పని చేస్తూ ఉన్నాడు. ఆ పని చేస్తున్నటువంటి తండ్రి ఏమన్నాడంటే, నాన్న, నేను పనిచేసేటప్పుడు, నాతో సృష్టించినప్పుడు నీవు నాతోనే ఉన్నావు, తప్పించినప్పుడు కుమారుడా నువ్వు నాతోనే ఉండి పని చేస్తున్నావు. సృష్టి పనిలో ఉన్నావు, తర్వాత తప్పించే పనిలో ఉన్నావు, విమోచించిన పనిలో ఉన్నావు, చేర్చిన పనిలో కూడా నీవు ఉన్నావు. నీవు నేను ఏకమై ఏం చేశామంటే పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం కదా. అయితే ఇప్పుడు నా బిడ్డలు అనబడినటువంటి వారు నాకు లోబడి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అయ్యా, సృష్టించిన వాడవు, అందును బట్టి నీకు స్తోత్రం. తప్పించిన వాడవు, అందును బట్టి నీకు స్తోత్రం. అలాగే విమోచించిన వాడవు, అందును బట్టి నీకు స్తోత్రం. మమ్ములను వాగ్దాన భూమిలో చేర్చిన వాడవు, అందును బట్టి నీకు స్తోత్రం అని నా ప్రజలందరూ కూడా నన్ను ఆరాధించాలి, నన్ను ఘనపరచాలి. నన్ను స్తుతించే వారికి, నన్ను ఆరాధించే వారికి, నన్ను వెంబడించే వారికి, నా సన్నిధిలో గడిపే వాళ్ళకి, నా వాక్యం చదివే వాళ్ళకి, నాతో ఎల్ల వేళలో ఉండే వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్య లేకుండా చేయగలిగిన అద్భుతకరుడైన దేవుడిని నేను అని ప్రభు చెప్తున్నాడు. తండ్రి కుమారులు పని చేయుచున్నారు. ఈ రోజు మనం కూడా ఆ ప్రభు చేస్తున్న పనిలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉండి ప్రభును స్తుతిస్తూ ఆయన మహిమపరచాలి. ఆ విధంగా చేస్తూ మనము మన కుటుంబాలు దీవించబడాలని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఈ వాక్యాన్ని మనందరి కొరకు దేవుడు ఆశీర్వదించును గాక. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీవెంత మంచి దేవుడు నాయనా. మీరు పని చేస్తున్నారు, ఎంత చక్కటి పని చేశారు. సృష్టించే పని చేసింది మీరే, తప్పించిన పని చేసింది మీరే, విమోచించిన పని చేసింది కూడా మీరే. మా పరమ తండ్రి, వాగ్దాన భూమిలో ఇశ్రాయేలు ప్రజలను చేర్చింది కూడా మీరే. అయితే ఇంత గొప్ప కార్యాలు చేస్తున్న మిమ్మల్ని మనసారా స్తుతించి కొనియాడి ఈ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ నిన్ను హత్తుకుని నిన్ను వెంబడిస్తూ నీ మహిమార్థమై జీవించటానికి కృప అనుగ్రహించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోక తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున ప్రభు తన కృప, తన సహాయం మనకు, మన కుటుంబాలకు దయచేయును గాక. రేపటి దినమందు ఇదే అంశాన్ని గురించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కృపగల దేవుడు మీకు తోడయును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.